పొద్దున్నే లేస్తే గొడవ, మాట్లాడాలంటే భయం. ఏంటి ఎలా? ఒకవేళ ఆవిడ ఉన్ను నేను చక్కగా ఉన్నా అంటే నీకు ఓకేనా? ఏం చెప్పగా ఉండడా? నేను ఉంటా. ఇప్పుడు చేస్తున్నది ఎవరు? కళ్యాణ్. నాకేం తెలుసు, మెయిన్ చెప్పు ఆవిడ కదా, నేను ఎందుకు పట్టించుకుంటాను? మీరు కంప్లీట్ అవ్వకపోతే నేను ఎందుకు పట్టించుకో? నువ్వు ఒకసారి కూర్చోలేకపోతే అది చిన్నకు లైక్ కళ్ళు తెరవలేకపోతున్నా. మీరు నాకేం చెప్పట్లేదు, ఆవిడతో ప్రాబ్లం లేదు, ఆవిడ బాగా. ఇప్పుడు పొద్దునే గొడవ పెట్టుకోమంటావా ఏంటి? పెట్టుకోమనట్లేదు. నేను అడిగినప్పుడు వచ్చినప్పుడు ఒక నేను నా పొజిషన్లో ఉన్నప్పుడు నేను అడుగుతాను, నాది నా రెస్పాన్సిబిలిటీ, నా డ్యూటీ. నేను వచ్చి అడుగుతున్నప్పుడు మీరు ఏం చెప్పాలి? మీరు చెప్పట్లేదు. ఆవిడతో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకేం ఇష్యూ లేదని ఇద్దరు ఊకొట్టారు. నాకు ప్రాబ్లం లేదన్నారు. సరే మీ ఇష్టం, నేను ఇంకేం చేస్తాను? ఆవిడ ఉండను అంటే ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే నాతో ఏమేమి మాట్లాడుతున్నారంటే, మార్చకపోతే నేనైతే మధ్యాహ్నం వండను, నేను తిన్నా అంటున్నారు. ఎవరిని మార్చకపోతే? నేను ఆమె కూడా వెళ్ళి చెప్పా. ఆవిడ ఏమంటుంది తెలుసా? నేనైతే ఇద్దరిని మార్చడానికి ఓకేగా లేదు నాకు, ఎందుకంటే అందరిని అడిగాను, బర్నీ గారిని, ఇంకొకరు ఎవరో మిగిలిపోయారు. ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు నేను ఆవిడకి ఒకటే అన్నా, ఇఫ్ ఇన్ కేస్ ఆవిడకి రేషన్ మేనేజర్ అవ్వాలని ఉందంట. ఆవిడ నేనేమన్నా తెలుసా, ఒకవేళ మీరు రేషన్ మేనేజర్ అయ్యి మీకు ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటే నాకు వద్దు అని పక్కన పెట్టేసి నాకు చపాతీని తీసుకోవాలన్నా కూడా మేము మీ పర్మిషన్ అడగాలి అని చెప్పా. అడిగితే ఆవిడ ఏమంటుందో తెలుసా? అంటే ఉన్నాయి అదంతా కాదు, ఇప్పుడు అదంతా నేను పట్టించుకోవట్లేదు కానీ వదిలేసి. అది ఇప్పుడు నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానంటే, ఇప్పుడు నేను మాట్లాడానంటే పక్క నుంచి పుల్లలు కొట్టే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి అవకాశం ఇచ్చేస్తున్నాము. మీరు వచ్చినప్పుడు టాపిక్ వచ్చినప్పుడు నా టాపిక్ వచ్చినప్పుడు ఈక్వల్ అవ్వడం వద్దు. వాళ్ళు వరకు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారు, అది నీది టాపిక్ వచ్చినప్పుడు వద్దు. దివ్య అసలు ఎవరికి ప్రాబ్లం లేదు కదా. దివ్య మిమ్మల్ని అడుగుతున్నా మీ ఒపీనియన్. నాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫుడ్ అంతా టైం. నాకు ఆవిడ మాత్రం కిచెన్ దగ్గర ఆ వాయిస్ రాకూడదు, తిండి దగ్గర. ఒక పని చేస్తావా, కావాలంటే తనకంత ఇబ్బంది ఉంటే కిచెన్ విషయంలో తననే అడుగు, మీరు మారుతారా అనేసి. మీరు మారుతారు కదా, ఆవిడ ఏమంటుంది అనుకున్నావు? రేషన్ మేనేజర్ మారిపోతే నేను ఫుడ్ తిన్నాను, నేను ఫుడ్ వండను అంటున్నారు. అది చెప్తాను, అందరిని అడిగి అందరూ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక 10 minutes అందరూ టిఫిన్ మీటింగ్ పెడతాను, మాట్లాడతాను. అందరికీ ప్రాబ్లం లేదు మేడం, మీ మెంబర్ మార్చడం కూడా నాకు ఇష్టం లేదని చెప్తాను, అంతే. ఎవరు రోల్ వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది కదా. మీకు పర్సనల్గా ఏమైనా ఉంటే మీరు సార్ట్అవుట్ చేసుకోవడం బెస్ట్ మేడం అని చెప్పి. తను ఏమంది, రూల్ చెప్పింది. రూల్ చెప్పినప్పుడు అంతలాగా అన్ని మాటలు